ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని ఫోన్ చేసి ఆరా తీశారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద సొరంగంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ప్రధానికి సీఎం వివరించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని మోదీకి సీఎం చెప్పారు. పూర్తి స్థాయిలో సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో అన్ని విభాగాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాసేపట్లో ప్రమాద స్థలికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోనున్న తరుణంలో రాష్ట్ర యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయ చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి 1, విజయవాడ నుంచి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సొరంగంలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు సింగరేణి విపత్తు నిర్వహణ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 2 బృందాల సమన్వయంతో టన్నెల్లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.